జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆడపడుచులకు తోడబుట్టిన అన్నలా మారారు. ప్రతి పండుగకు వారిని నేరుగా పలకరించలేకపోయినా తన తరపున వారికి అన్నలా కానుకలు పంపుతున్నారు. ఈసారి పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. పాదగాయ క్షేత్రంలోని ఉమాకుకుటేశ్వర స్వామి పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు కుంకుమ చీరలు కానుకగా అందిస్తున్నారు. వీటిని పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో సమకూరుస్తున్నారు. మొత్తం 10,000 మంది ఆడపడుచులకు చీరల పంపిణీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మి వ్రత ఏర్పాట్లపై ఆలయ అధికారులు, పోలీస్ అధికారులు జనసేన నాయకులతో చర్చించారు. 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మి వ్రతాలు ప్రారంభమవుతాయి. మొత్తం 5 బ్యాచ్లుగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఒక్కో బ్యాచ్కు ఒక్కో అమ్మవారి పేరు నామకరణం చేసి ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక ఆర్డర్ ప్రకారం నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయంలో మహిళలది కీలక పాత్ర. అందుకే పవన్ గెలిచినప్పటి నుంచి శాంతి భద్రతను కాపాడటం, అభివృద్ధి పనుల విషయంలో సీనియర్ అధికారులకు బాధ్యతలు ఇచ్చి పనులు చేయిస్తున్నారు. దశాబ్దాలుగా పెరిగిపోయిన అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.